Congress in Kerala to identify natural local leaders, showing his commitment to organization revival. Today, with his guidance, we recommit ourselves to building a more vibrant, disciplined and people-centered Congress. Let's welcome Venugopal Garu's leadership and much forward together. Pedda chappatlato variki swagatam palakasinga korta unnanu. Naku kolla ella tarabadi he has been my guide, he has been my guru. Thank you Venugopal sir. Ippudu Meenakshi ji baat kare. Ippudu మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నా. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు వీరసాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా పట్టి జై కాంగ్రెస్. గట్టిగా ఢిల్లీకి వినిపించాలి, మోడీ గుండెలు ఎదరాలి. జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. సామాజిక న్యాయ సమరభేరి కాంగ్రెస్ పార్టీ ప్రాణ సమానులైన గ్రామ కమిటీ అధ్యక్షులు, క్రియాశీలక కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, ఏఐసిసి అధ్యక్షులు, 55 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దురంధరుడు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడిగా అన్ని బాధ్యతలను నిర్వహించి ఈనాడు మనకు దశ దిశ నిర్దేశం అందించడానికి విచ్చేసిన పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, ఎన్ఎస్వై నుంచి నేటి వరకు ఓటమి ఎరగకుండా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాలలో రాటుదేలి కేరళ నుంచి ఈరోజు ఢిల్లీ స్థాయిలో ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ బాధ్యత తీసుకుని వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు మనకు అండగా నిలబడడానికి విచ్చేసిన పిఏసి చైర్పర్సన్ కేసీ వేణుగోపాల్ గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారికి, వేదికను అలంకరించిన సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ సమావేశానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మీకందరికీ తెలుసు తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో రంకెలేస్తూ విర్రవీగుతున్న సమయంలో కల్వకుంట్ల గడిని బద్దలు కొట్టి 3 రంగుల జెండా చేత బోని 3 రంగుల కండువా మెడలో కట్టుకొని గుండెల నిండా ధైర్యం నింపుకొని తెలంగాణ నలుమూలల 4 కోట్ల మందిని చైతన్యం చేస్తూ
తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తలుపును, ప్రతి గుండెను తట్టి డిసెంబర్ 7, 2023 నాడు ఇదే ఎల్బీ నగర్ మైదానం సాక్షిగా మన నాయకురాలు, తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యువకులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇక్కడనే ప్రజా రాజ్యం, ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని ఇక్కడనే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆనాడు మొదలుపెట్టిన మన నడక ఈనాడు తెలంగాణలో నలుమూలల్లో రైతుల విషయంలో కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, తెలంగాణలో ప్రతి ఒక్కరిని తడుతూ